సో దిలీప్ గారు రెడీయా మీరు? రెడీ. మీరు ఏదో రైస్ వెరైటీ అన్నారు, గోబీ పుదీనా రైస్. ఓకే, మరి గోబీ పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ పుదీనా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, బిర్యానీ ఆకు 1. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. సో అన్ని ఇంకా డైరెక్ట్ గా వేసి ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే హోల్ గరం మసాలా మొత్తం వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసేసాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసి ఈ రైస్ వెరైటీ ఎవరు నేర్పించారు దిలీప్ గారు మీకు? రైస్ వెరైటీ అంటే కాలేజీ చదువుకునేటప్పుడు మేము రూమ్లో ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను చెన్నైలో చదివాను. చెన్నైలో? ఓ, సో మీ ఎడ్యుకేషన్ అంతా అంటే ఆఫ్టర్ స్కూల్ అక్కడ అయిందా? నేను ఎంఫార్మ్ చేశాను, చెన్నైలో బీఫార్మసీ చదివాను అనమాట. ఓకే ఓకే. సో అప్పుడు ఆ ప్రాసెస్లో వంటలు కూడా నేర్చుకోవడం మొదలు పెట్టారనమాట. అప్పుడే ఇంకా వంటలు కూడా బ్యాచిలర్ లైఫ్ నుంచి అలవాటు అయ్యాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, నెక్స్ట్ క్యాష్యూ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. క్యాష్యూ వేస్తే. ఓకే, ఈ రైస్ వెరైటీ మీకు ఎప్పుడైనా చేసి పెట్టారా? ఇదే ఫస్ట్ టైమా? ఒకసారి చేస్తే మళ్ళీ రోజు నేను చేయాలి. ఇప్పుడు ఇంతకీ మీకు పెళ్ళైన తర్వాత ఏదైనా వంట చేసి పెట్టారా? లేదు, స్వీట్ ఐటమ్ చేశారు. అంతేనా? అంతే. సేమియా పాయసం బాగా చేస్తారు. సేమియా పాయసం బాగా చేస్తారా? ఓ, స్పెషలిస్ట్ అండి సేమియా పాయసంలో. సేమియా బాగా చేస్తాను. పెళ్ళి అవ్వక ముందు అయితే నేను తినేదాన్ని కదా అసలు స్వీట్. తను చేసిన దగ్గర నుంచి తింటున్నాను. వావ్, సూపర్. సేమియా పాయసం కాకుండా ఇంకేం బాగా చేస్తారు? కర్రీస్ బాగా చేస్తాను. ఏమేం కర్రీస్? కర్రీస్ ఏదైనా చేస్తాను. బట్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడు నేను చేయను ఇక్కడ. ఎందుకు? తర్వాత ఎప్పుడు టమాటా కూడా వేసుకుందాం. తర్వాత కంటిన్యూగా చేంజ్ చేస్తారని భయం వేస్తారని టమాటో కూడా వేస్తాము. జీడిపప్పు, టమాటా అన్ని బాగానే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం పేస్ట్ కూడా వేసేద్దాం. సో ఇది ఏమేం పేస్ట్? పేస్ట్ ఏంటంటే పుదీనా, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, కొంచెం పచ్చి కొబ్బరి మొత్తం వేసేసి పేస్ట్ చేసేసాం. ఓకే ఓకే. సో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి, సో ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేసాం. సో రైస్కి మనకి బాగా పట్టేస్తుంది పేస్ట్. ఇది జస్ట్ 1 minute ఉడికాక మనం కాలీఫ్లవర్ కూడా, గోబీ కూడా వేద్దాం. గోబీ కూడా వేస్తే ఏంటంటే ఈ గోబీకి కూడా పుదీనా బాగా పడుతుంది. ఇప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. పేస్ట్లో ఏమైనా సాల్ట్ వేసారండి? లేదు. ఓకే, బాగానే ఫ్రై అయ్యింది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. బాయిల్ చేసుకుని బాస్మతి రైస్. చదువుకునేటప్పుడు ఎప్పుడు మీరే చేసేవాళ్ళని వంట? మీ రూమ్మేట్స్ కూడా? అలా ఏం లేదు, ఇంకా అందరూ ఎవరికి వీలుంటే వాళ్ళ. అవును. ఇప్పుడు రైస్ వేసేసి ఓకే రైస్ కొంచెం పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే మనకి బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ ఏది ఉంటే బాగుంటుంది అంటే ఏమన్నా ఉండాలా? కర్రీ లాంటిది కానీ లేకపోతే ఏం అక్కర్లేదా? ఇప్పుడు ఎలానో మా వైఫ్ బీట్రూట్ కుర్మా చేసింది కదా. వావ్, ఇది అందులో కలుపుకొని తినేద్దాం అంటారా? బాగుంటుంది. ఓకే, సూపర్. ఒక్క నిమిషం కొంచెం మూత పెడితే సో కొంచెం అది అలా స్టీమ్ అయితే మనకి రెడీ అన్నమాట. బాగుంటుంది. సో దిలీప్ గారు సరిపోతుందా? సరిపోతుంది.
ఒకసారి జస్ట్ కలిపేసి వచ్చేసి వచ్చేసి ఇద్దరిది కలర్, మీది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది కదా. చూడటానికి కూడా బాగుంటుంది, చాలా బాగుంది. ఎందుకు మీ ఆవిడ కంటే మీకే బాగా వంటలు వచ్చి నాకు అనిపిస్తుంది తెలుసా. మీరు మళ్ళీ అలా ఫిక్స్ చేస్తే నేను ఇంటికి వెళ్ళి వండాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. గోబీ పుదీనా రెడీ. సూపర్. ఓకే, మరి వేడివేడిగా గోబీ పుదీనా రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పుదీనా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పుదీనా రైస్ రెడీ. గోబీ పుదీనా రైస్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు ఇది కూడా టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. సో ఇద్దరు డిష్ కూడా కలర్ఫుల్ గా ఉంది. యా, ఫ్లేవర్స్ బాగున్నాయి. పుదీనా, కొత్తిమీర, సో గోబీ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా బాగానే ఉంది. బట్ చిన్నపాటి ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా అనిపిస్తుంది. అవునా? సాక్రిఫైస్ చేశారా రిలీఫ్ గారు? చేసే ఉన్నారు. సో అలాగే దాంట్లో కూడా కొంచెం జాగ్రత్త కూడా ఉంది. ఇంకొక మాట కూడా చెప్పారు కదా, 2-3 సార్లు రిపీట్ చేశారు. అవును, చేస్తేనే చేయాలి, చేస్తేనే చేయాలి కాబట్టి చివరాగా రస్త్రం దీని మీద ప్రయోగించాడు. ఓకే, ఉప్పు అనేది చాలా తగ్గించేసేసారు. తగ్గించారు. ఆవిడ కరెక్ట్ గా వేసారు. అంటే మీరు మామూలుగా కంటే కూడా తక్కువ అనుకున్నా, ఇందులో అయితే ఈయన అసలు కొంచెం వేసారు. అలా అలా పైన అంటే అలా కావాలని చేశారు. కానీ ఉప్పు ఉంటే ఇంకా అసలు ఇదే సూపర్ సూపర్ గా ఉంది. అంటే ఆ పుదీనా మరి ఓవర్గా కాకుండా కరెక్ట్ గా సరిపోయింది, బాగా వేగింది. మసాలా దినుసులు ఇవన్నీ కూడా బాగా చేశారండి, పర్ఫెక్ట్ గా ఉంది. పార్శ్వపు నొప్పి, దీన్నే మైగ్రేన్ అని కూడా అంటారు. అసలు ఈ నొప్పి అంటే చాలా భయంకరంగా ఉంటుంది అంటూ ఉంటారు ఈ నొప్పితో బాధపడే వాళ్ళు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందట. మరి ఈ మైగ్రేన్ నొప్పి నుంచి వెంటనే ఉపశమనం దొరకాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. వామును తీసుకుని బాగా పొడిలాగా చేసుకుని ఒక బట్టలో చుట్టేసుకుని ఆ వాసన కనుక పీలుస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ నొప్పి నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. మనం మామూలుగా కూరగాయలు కడిగిన నీళ్ళైనా సరే, ఆకుకూరలు కడిగిన నీళ్ళైనా సరే, ఫ్రూట్స్ కడిగిన నీళ్లు, ముఖ్యంగా ఎగ్స్ ఉడకబెట్టిన నీళ్లు, ఇవన్నీ కూడా అలా వేస్ట్గా పడేయకుండా మొక్కలకు పోసినట్లయితే టానిక్ లాగా పనిచేసి మొక్కలు మరింత బాగా పెరిగి మరిన్ని పువ్వులు, కాయలు వచ్చేటట్లుగా ఉంటుంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, కఫం, గొంతు నొప్పి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు ఇవి వస్తూనే ఉంటాయి, కొద్ది రోజుల పాటు ఉంటూనే ఉంటాయి. మరి వీటి నుంచి రిలీఫ్ దొరకాలి అంటే జాజికాయ పొడిని పాలలో కానీ, లేకపోతే టీలో కానీ, వేడి నీళ్ళలో కానీ దేనిలో అయినా తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. వర్షాకాలంలో ముఖ్యంగా దోమలు, ఈగలు, క్రిమికీటకాదులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. 4 చినుకులు పడగానే వీటి ప్రతాపం ఇవి చూపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు అగర్బత్తిని కిరోసిన్లో ముంచి దాన్ని కనుక వెలిగించినట్లయితే ఇలాంటి క్రిమికీటకాలు ఏవి రాకుండా ఉంటాయి. కరక్కాయ రసాన్ని కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ అనే సమస్య ఉండదు. కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము మనం అందరం కూడా. కాకపోతే మితాహారం తీసుకోవడం, అంటే కొద్ది మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామం చేయడం,
ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడం, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు మునగాకు రసాన్ని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే అధిక బరువు సమస్య క్రమేపీ తగ్గుతుంది.